ఎండలు మాగిన నల్లమ్మ. ఇంటి పెద్ద కొడుకుగా నాపై మీరు చూపిన అమితమైన ప్రేమ, వాత్సల్యం, నమ్మకం నన్ను నా విప్లవ పందాలో సదా రాటు తెలుస్తున్నాయి. నీ మనసంతా ఎన్నేల సలువమ్మ, మముగన్న మా తల్లి మల్లమ్మ. నీ మనసంతా ఎన్నేల సలువమ్మ. ఆ రోజుల్లో నేను చదువుకోవడానికి మన ఊరి నుండి నల్గొండ టౌన్ కు వెళ్ళడానికి బస్ కిరాయి కూడా డబ్బులు లేకపోతే నీవు 2 రోజులు నాట్లు కూలికి పోయి తెచ్చి ఇచ్చిన డబ్బులతో నేను బయలుదేరాను. గాయిది పనులెన్నో చేస్తీవి, నువ్వు గంధమయ్యి కరిగిపోతీవి. బాప నిన్ను తెల్లారినా, నీ బాంచే బతుకు సల్లారేనా. నేను నా పై చదువులు చదివి ఏదైనా కొలువు చేసి కుటుంబాన్ని సాదుతానని మీరు అందరూ అమ్మా నాన్నలాగే అనుకున్నారు. కానీ నేను విప్లవ మార్గం ఎంచుకున్నాను. అయితే నేను ఆ బాధ్యత నుండి తప్పుకోలేదని, సరైన దారిలో ఉన్నానని మీరు ఆ తర్వాతైనా అర్థం చేసుకున్నారని తెలిసి చాలా సంతోషించాను. కొడుకుల బిడ్డల నవ్వులే, కొడుకుల బిడ్డల నవ్వులే, నీకు కోటాది రతనాల రవ్వలే. ఈ పుకు ఉయ్యాల గడితీవా, పని పాటలే జోలగా పాడితీవా. నేను ప్రాథమిక చదువులు చదువుతున్న రోజుల్లో తాత పుల్లయ్య తాను 40వ దశకంలో నల్గొండ జిల్లాలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న అనుభవాలు చెప్పేవాడు. ఆ రోజుల్లో గ్రామాల్లో కొనసాగుతున్న దొరల దౌర్జన్యాలను, దోపిడీ పీడనలను, వెట్టి చాకిరీని ఆయన కళ్ళ కట్టినట్టుగా చెప్పేవాడు కదా. ఆనాడు కమ్యూనిస్టు గెరిల్లాలను అణచడానికి నైజాం పోలీసు బలగాలు, రజాకార్లు దాడులు, నెహ్రూ పటేల్ నాయకత్వంలోని భారత సైన్యం నల్గొండ జిల్లాను ఎట్లా చుట్టుముట్టాయో చెప్పేవాడు. గ్రామాల్లో పేదల ఇళ్ల దహనం, లూటీలు, దౌర్జన్యాలు, మహిళలపై కొనసాగించిన అత్యాచారాలు, ఒక్కొక్క ఘటనల్లో వివరంగా చెప్పేవాడు. నాట్లల్లో కలుపుల్లో నాయిక, నువ్వు కోతల్లో మూతల్లో దీటిక. దంచంగా ధాన్యము దంగేనా, నువ్వు ఇసురంగా రెక్కలు ఇరిగేనా. తడిసి ముద్దైతీవా చెమటలో.